హైదరాబాద్లో ఆపరేషన్ కవచ్ అంటూ అలర్ట్ చేస్తూ ఉన్నారు. నగరంలో శాంతి భద్రతలను మరింత పటిష్టం చేసేందుకు డిసెంబర్ 5న రాత్రి 10 గంటల నుంచి ఆపరేషన్ కవచ్ పేరుతో నగర వ్యాప్తంగా పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించినట్లుగా పేర్కొన్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ చరిత్రలోనే మునుపెన్నడూ లేని రీతిలో చేపడుతోన్న ఈ కార్యక్రమంలో దాదాపు 5,000 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఏకకాలంలోనే 150 కీలకమైన ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపడుతున్నామని సజ్జనార్ వివరించారు. ఈ ఆపరేషన్లో భాగంగా టాస్క్ ఫోర్స్, సిటీ, ఆర్మ్డ్, రిజర్వ్డ్, స్థానిక పోలీసుల నుంచి మొత్తం 5,000 మంది పోలీసులు పాల్గొన్నారు. నగరంలో అసాంఘిక కార్యకలాపాలు, అసాంఘిక శక్తుల కదలికలను నియంత్రించడమే ఈ ఆపరేషన్ లక్ష్యమని సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ చెప్పారు. ఈ ఆపరేషన్ పౌరులలో భద్రతా భావాన్ని పెంపొందించడానికి, ప్రోత్సహించడానికి జరుగుతుందని చెప్పారు. అసాంఘిక శక్తులలో భయాన్ని కలిగించడమే ఈ ఆపరేషన్ లక్ష్యమన్నారు సజ్జనార్. ఆపరేషన్ను పర్యవేక్షించడానికి పోలీసులు 10 డ్రోన్లను మోహరించారు. హైదరాబాద్ సిపి కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఆపరేషన్ను పర్యవేక్షించారు. తర్వాత సజ్జనార్, టోలీ చౌకీ, చార్మినార్ ప్రాంతాలను పరిశీలించారు. ఈ ప్రత్యేక డ్రైవ్లో లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, టాస్క్ ఫోర్స్ విభాగాలతో పాటు ఆర్మ్డ్, రిజర్వ్, పెట్రోలింగ్ బృందాలు సంయుక్తంగా పాల్గొంటూ ఉన్నాయని తెలిపారు. ప్రజా భద్రత కోసం చేపట్టిన ఈ కార్యక్రమంలో నగర పౌరులందరూ పోలీసులకు పూర్తి సహకారం అందించాలని సజ్జనార్ కీలక పోస్టు ద్వారా కోరారు. ఎక్కడైనా అనుమానాస్పద కదలికలు గమనిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం అందించాలని సజ్జనార్